ఇప్పుడు ఈ స్వామిత్ర సర్వే అంటే ఏంటంటే మీ ఇంటికి సంబంధించిన కొలతలు అన్ని కూడా డ్రోన్ ద్వారా తీస్తారు. తర్వాత మీ ఆస్తి ఎక్కడ దాచుకుంటావు, ఏమైనా పత్రాలు గిత్తాలు కానీ బంగారం ఏడ దాచిపెడతావు, బీరువాలో దాచిపెడతావు కదా, ఇంకా ఎక్కువ ఉంటే ఏడ దాచిపెడతావు, బ్యాంక్ లాకర్లో పెడతావు. అట్లాగే మీ ఆస్తి కొలతలు కూడా మీ ఇల్లు కూడా బ్లాక్ టెక్నాలజీ అనే పద్ధతి ద్వారా ప్రభుత్వము బ్లాక్ టెక్నాలజీ చాలా లేటెస్ట్ అనమాట. ఇప్పుడు బ్యాంక్ లో ఒక బ్లాక్ ఉంటుంది కదా, అలాంటి బ్లాక్ లో ఒక 1000 ఉంటాయన్నమాట. అలాంటి బ్లాకుల్లో మీ యొక్క ఆస్తి అంతా కూడా భద్రపరిచి చేస్తారనమాట ఈ టెక్నాలజీ ద్వారా. ఆ టెక్నాలజీ సర్వే అనేది దానిలో జరుగుతుంది, బ్లాక్ టెక్నాలజీ జరుగుతుంది, బ్లాక్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీ ఇల్లు కూడా మీ ఇంటికి మీ ఇల్లు ఫోటో, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబర్లు కూడా మీకు త్వరలో పత్రం రూపంలో వస్తాయన్నమాట. ఇది ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్నమాట. అంటే ఎవరి ఇల్లు ఉంటే అది వాళ్ళకే, వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు అవే ఇది నమోదు చేసుకుంటాం అనమాట. సాధారణ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చిన్న ఫోటో ఉంటుందో మీది, అవి తీసుకుంటాం. దీని ద్వారా ప్రభుత్వంలో ఏంటంటే మీ ఇల్లు మీ ఆస్తి మీది కాబట్టి మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్, మీ ఫోటో అన్ని కరెక్ట్ గా ఉండాలన్నమాట. కొలతలు అన్ని కూడా 1 ఇంచు కూడా అటు ఇటు పోదన్నమాట. మీ ఆస్తి మీరు కాపాడుకోవాలి కదా, అదే గవర్నమెంట్ చేసేదన్నమాట. అదే స్వామిత్ర సర్వే చాలా గొప్ప సర్వే, ఇండియాలో ఎక్కడ జరగల. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ బ్లాక్ టెక్నాలజీ ద్వారా చేసే సర్వే అనమాట. మీరందరూ కూడా అందరికి గవర్నమెంట్ కి కృతజ్ఞత తెలపాలా, ఇంత చేస్తాను సర్వీస్. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పండి అందరూ. థ్యాంక్ యూ.